ఈ ఫస్ట్ 2.25 మీటర్ తోటి మనము ఎలా డ్రెస్ కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్ చేసుకొని ఇలా మనము మనకి టాప్ అనేది ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ మార్క్ చేసుకొని మనము క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా నేను 15 ఇంచెస్ అనేది పై టాప్కి తీసుకుంటున్నాను. దానికోసము 15 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అండి. ఇది వచ్చేసి మనకి మడతల వైపు, ఇది వచ్చేసి ఓపెన్స్ వైపు, ఇటు సైడ్ ఓపెన్, ఇటు సైడ్ మనకి మడతలండి. చూడండి మనకి ఇటు సైడ్ నుంచి మనం మడతల వైపుగా 15 ఇంచులతోటి ఒక క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా మనము టాప్ కోసము 15 ఇంచులు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఉన్న క్లాత్ తోటి మనము ఫ్రిల్స్ క్రాప్ టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చూడండి మనకు మడతల వైపు నుంచిగా మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. దీన్ని మనకు 2 లేయర్స్గా కావాలంటే 2 లేయర్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను దీన్ని 3 లేయర్స్గా చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 31 ఇంచెస్ ఉందండి. నేను 10-10గా డివైడ్ చేస్తున్నానండి. లాస్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా తర్వాత కట్ చేసుకుందామని వదిలేసాను. అట్లే చూడండి ఇక్కడ 10 ఇంచ్, ఇక్కడికి మనకి 10 ఇంచ్, ఇలా మనము 10 ఇంచ్కి క్లాత్ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఉన్న క్లాత్ని. ఇలా 3 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే, విడ్త్ అనేది ఎంత తీసుకోవాలంటే మనము పై పార్ట్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటామో దానికంటే ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలండి. అంటే వెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను కుట్లతో కలిపి. అందుకని నేను ఒక 5 ఇంచులు కలుపుకొని ఇక్కడ 15 ఇంచులకి ఫస్ట్ లేయర్ అనేది తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5 ఇంచులు దాన్ని కలుపుకొని 20 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు నేను ఒకసారి కట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇలా మనము లేయర్స్గా 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం కదా, ఈ 3 పార్ట్లని మనం ఇలా ఫస్ట్ కట్ చేసుకుంటున్నానండి. నేను ఇలా 3 పార్ట్స్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత విడ్త్ కావాలనేది సపరేట్ చేసుకొని కట్ చేసుకుందామని. చూడండి ఇప్పుడు మనకి ఇది 4 లేయర్స్ పైన ఉంది కదా, దీన్ని నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. 4 లేయర్స్ మీదనే మనకి 20 ఇంచెస్ వచ్చేలాగా మడతలు వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని పక్కకు తీసేయాలండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 20 ఇంచెస్ కదా, ఇప్పుడు మనం ఇది కట్ చేసేది వచ్చేసి మనకి 15 ఇంచెస్ లూజ్ అనమాట. ఈ 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం 15 ఇంచెస్కి తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ క్లాత్ మిగిలిన క్లాత్ అనేది మనకి 3rd లేయర్లోకి మనకి విడ్త్ తక్కువ వస్తుంది కాబట్టి 3rd లేయర్లోకి జాయిన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది యూజ్ అవుతుందండి. అందుకోసమని నేను ఇలా సపరేట్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి ఈ 3rd లేయర్కి మనకి లూజ్కి జాయిన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు 3 పీసెస్ని పక్కన పెట్టేసి మనము పై టాప్ అనేది కట్ చేసుకుందామండి. మనకి విడ్త్ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందాము.